ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప అధికారైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే కొన్ని మన చేతుల్లో లేవమ్మా. కొన్ని మన చేతుల్లో దేవుడు పెట్టలేదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ కొన్ని నీ చేతుల్లో లేవు. సూర్యుడు మండుతున్నాడు అనుకోండి, కూలర్ వేసుకునో, ఏసీ వేసుకునో, తల మీద నుంచి ఓ బకెట్ నీళ్లు వేసుకునో మూలబడుకోవాలి తప్ప ఆ సూర్యుడి మంటను చల్లార్చడం నీ చేతుల్లో ఉందా? లేదు. గాలి గట్టిగా కొట్టి సుడిగాలి వచ్చి ఎత్తుపోతుంది అనుకోండి, గాలిని గద్దించగలిగే సత్తా ఎవరికైనా ఉందా? లేదు. అదే గాలిని గద్దించిన మహానుభావుడు ఎవరో? యేసుప్రభు. సముద్రం పొంగి మీదకి వచ్చేస్తుంది అనుకోండి, సునామీ మాదిరిగా, తొడగొడితే వెనకపోద్దటి పోదు కదా. మరి సముద్రాన్ని కూడా గద్దించగలిగే సత్తా ఎవరికుంది? సృష్టికర్తకుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దట్ ఈస్ ద కమాండ్, జీసస్ కమాండ్. ఆయన అంటాడు, గాలి గద్దిస్తాడంటే కుక్క పిల్లని గద్దించినట్టు అది గద్దింపబడాలి, లోబడాలి. ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని శిష్యులే ఏమైపోయారట? ఆశ్చర్యచకితులైపోయారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు అధికారం ఉంది.